మీడియా వారికి నమస్కారాలు. అలాగే అనంతపురం నగరవాసులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా ముందుకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఒక మైనార్టీ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ సాయినగర్లో ఒక ప్రాపర్టీ గురించి మాట్లాడడం జరిగింది. ఆ ప్రాపర్టీ డబుల్ డాక్యుమెంట్ చేశారని వాళ్ళు కొన్నామని చెబుతూ ఏదో దాంట్లో ఎమ్మెల్యే గారికి వారి బామర్దికి ఏదో దాంట్లో భాగం ఉన్నట్లు మాట్లాడడం చాలా బాధాకరం. ఒకటే చెప్తున్నానమ్మా, మీరు ఏదైతే విమర్శలు చేశారో మీరు క్లారిటీగా కనుక్కోవాలా. ఆ రిజిస్టర్ మీకు ఏం చెప్పాడు, ఎవరి పేర్లు చెప్పారు, దేని గురించి చెప్పారనేది కనుక్కోకుండా మాట్లాడడం చాలా బాధాకరం. ఎమ్మెల్యే గారిపైన, ఎమ్మెల్యే అంటే ఒక ప్రజాప్రతినిధి, 80,000 ఓట్లతో గెలిచిన వ్యక్తి, అలాంటి వాళ్ళ పేరు ప్రస్తావన తీసుకోవడం చాలా బాధాకరం అమ్మా. మీకు ఒకటే చెప్తున్నాం, నేను క్లారిటీగా ఆ విషయంలో 4 రోజులుగా కనుక్కున్నాను. మీరు 65 లక్షలు అప్పు ఇచ్చి ఫుల్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఆ ప్రాపర్టీకి హక్కుదారులుగా మాట్లాడడం చాలా బాధాకరమని నేను ఆ మహిళకు చెబుతున్నా. అలాగే తన వెంట ఉండి ఎవరైతే దగ్గుపాటి ప్రసాద్ అన్న పేరు కానివ్వండి, వారి బామర్ది పేరు కానివ్వండి చెప్పమని వెనకలు ఉండి ప్రోత్సహించారో వాళ్ళందరి చీకటి పనులు, చీకటి రహస్యాలు త్వరలోనే బయట పెడతాం. మరి కొంతమంది మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఎస్పీ ఆఫీసుకు పోతాం, మేము న్యాయం కోరుతామంటున్నారు. మరి ఆ మైనార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నా, ముస్లింలలో వడ్డీకి ఇవ్వడం కానీ వడ్డీకి తీసుకోవడం కానీ ఉందా అని నేను అడుగుతున్నా. అది పోగా న్యాయంగా వాళ్ళ డబ్బులు తిరిగి ఇస్తే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, కానీ ఇలా మోసపూరితంగా మాట్లాడడం ఏమాత్రం ఆ ముస్లిం మైనార్టీలకు కానివ్వండి, తన వెనక ఉండి నడుపుతున్న మైనార్టీ నాయకులకు కానీ ఏమాత్రం భావ్యమని తెలియజేసుకుంటూ, ఇంకోసారి దగ్గుపాటి ప్రసాద్ అన్న పేరు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ పేరు కానివ్వండి, చిన్న పెద్ద విషయంలో బయటికి తెస్తే మాత్రం తప్పు ఉంటే నిలదీయండి, కానీ తప్పు లేనిదే మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.